తెలుగువాడి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకే ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు నాయుడు పూలమాల వేసి నివాళులర్పించారు. బీసీలకు స్థానిక సంస్థలో 20% రిజర్వేషన్లు ఎన్టీఆర్ఏ తీసుకొచ్చారని చెప్పారు. అంతేకాకుండా మహిళలకు ప్రాధాన్యత కల్పిస్తూ ఆస్తిలో సగభాగం కల్పించిన ఘనత ఎన్టీఆర్దేనని తెలిపారు. ల్యాండ్, శాండ్, వైన్ వైసీపీకి క్రెడిట్ చేసుకుందని చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఇక సైబరాబాద్, అమరావతి, కియా, భోగాపురం, ఎన్టీఆర్ పూర్ టీడీపీ క్రెడిట్ అని చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇక రాష్ట్రంలో రౌడీజం చేస్తామంటే నడవదని, రాష్ట్రంలో పాలిస్తుంది సీఎం చంద్రబాబు అని, దౌర్జన్యాలు చేస్తే అసలు ఊరుకునేదే లేదని చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. కూడా ఇబ్బంది లేకుండా సుజావుగా కార్యక్రమాలు జరిగే పరిస్థితికి వచ్చింది. అవన్నీ చేసిన తర్వాత ఈరోజు మనం ఆలోచించి మొత్తం అన్నా క్యాంటీన్ పెట్టి రాష్ట్రం మొత్తం దగ్గర 225 ఉన్నాయి. తొందరలో మళ్ళీ ఒక 700 అన్ని నియోజకవర్గాల్లో ప్రారంభించి అన్నా క్యాంటీన్ ద్వారా పేదవాళ్లకు అన్నం పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఇదే కాకుండా ఆ రోజు మీరు ఒక్కసారి చూస్తే వృద్ధులకు పింఛను 35 రూపాయలతో ప్రారంభించారు. ఆ తర్వాత నేను 70 రూపాయలు చేశాను. మళ్ళీ నేను వచ్చిన తర్వాత 200 ఉంటే 2000 చేశాం. ఈరోజు 4000, 6000, 10,000, 15,000 పింఛన్ల కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇది ఒక చరిత్ర. అలాంటి చరిత్రకు మనం నాంది పలికాం. పేదవాళ్ళందరూ ఉంటే వీళ్ళకందరికీ పక్కా ఇళ్ళు లేకుండా 500 రూపాయలు, 600 రూపాయలకి మామూలు గుడిసెలు వేస్తూ ఉంటే ఆ గుడిసెలన్నీ ఎండలకు ఇదైపోయి వర్షాలు వస్తే ఎగిరిపోతూ ఉంటే, కాదు పేదవాడు ఉండవలసింది పక్కా ఇళ్ళని నినాదమే కాకుండా ఏర్పాటు చేసి చూపించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మళ్ళీ ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఒకటే హామీ ఇస్తున్నాం. ప్రతి ఒక్కరికి గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే బాధ్యత, ఇంటి భద్రత ఏర్పాటు చేస్తాం.